నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, బిర్యానీ ఆకుకు సంబంధించి ఒక బ్యూటిఫుల్ రెమెడీ చెప్తాను. ఆల్రెడీ ఒక రెమెడీ చెప్పి ఉన్నాము. అందరూ చాలా మంది దాన్ని ఫాలో చేస్తూ ఉన్నారు. ఫాలో చేయని వాళ్ళు కూడా దాన్ని ఫాలో చేస్తున్నారు. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ దెన్ జాబ్ పర్పస్ బిర్యానీ ఆకుని ఎలా మనము దాన్ని రెమెడీ చేసుకోవచ్చు అనేది క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి ఒకసారి చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకు అనంటే ఇవాళ నేను బిర్యానీ ఆకు రెడ్ పెన్ తెచ్చాను. ఎందుకు అనంటే మొన్న నాకు చాలా సందిగ్ధావస్థలో ఉన్నాను. చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను నేను. అంటే మీకేంటి ప్రాబ్లం అని అనొచ్చు. ఎవరు అతీతం ఏం కాదు అన్నిటికీ. ఆ ప్రాబ్లం ఎటువంటిది అనంటే ఒక 1.5 ఇయర్ నుంచి మేము దాని మీద చాలా కష్టపడ్డాము. ఎంతో సమయాన్ని వెచ్చించాము. మా శ్రమ చాలా ఉంది. అయితే లాస్ట్‌కొచ్చే వరకల్లా అది మాకు దక్కుతుందా లేదా? అసలు మనదవుతుందా కాదా? ఈ శ్రమంతా వృధా అయిపోయి, మళ్ళీ ఏమన్నా మనం ట్రబుల్స్‌లో పడతామా? ఆల్రెడీ చాలా కష్టాల నుంచి బయటకొచ్చాం గదా! మళ్ళీ అలానే వెనక్కెళ్తున్నామా? అన్నంత భయమేసిందనమాట. అయితే చేసిన మిస్టేక్ ఏంటి అనంటే, ఏదైనా వర్క్ చేసే ముందు నీకు తెలుసు కదా! భగవంతుడిని తప్పకుండా నేను అడుగుతాను. యెస్ ఆర్ నో చీట్స్ తప్పకుండా వేస్తాను నేను. అట్లా వేసినప్పుడు నో అనొచ్చిందనమాట. ఆ పని ఒకళ్ళకి అప్పగించొద్దు అని చెప్పొచ్చింది నాకు. అయితే కొన్ని మనకుంటాయి గదా! ఫ్రెండ్‌షిప్స్ అనో, లేకపోతే మాటిచ్చామనో ఏదైనా ఉంటుంది గదా! దాని పరంగా అట్లా కాదు స్వామి, ఏదో ఒక రకంగా నువ్వే అయ్యేటట్టు అతనికే ఇయ్యాల్సొచ్చింది. మేము సరే వర్క్ స్టార్ట్ చేసేసాం, అయిపోయింది కదా! అతను గూడా బానే హెల్ప్ చేశారు మనకి. ఆహా! ఇచ్చినందుకు మన పేరు మనకేం బాధ లేకుండా అయిపోతుందిలే అని అనుకుంటుంటే, ఎవరు గూడా అతను కావాలని క్రియేట్ చేశాడని నేననను. మేము కావాలని అలా ఎవరిది తప్పు లేదు. కానీ పని ఆగిపోయింది. ఆ పని ఇట్లా ఇబ్బంది పెట్టిందనమాట. ఇట్లా ఇబ్బంది పెట్టినప్పుడు ఏం చేయాలి అనేది నాకు అర్థం కావడం లేదు అస్సలు. ఇంకా లాస్ట్ 2 డేసే మిగిలాయి. ఆహ్, అయితే పని మార్చ్ 1 వరకల్లా ఎటువంటి పరిస్థితుల్లోనూ అయిపోవాలి. అప్పుడు నాకు నేను బిర్యానీ ఆకు ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను కాల్చాలి అని చెప్పి నేను డిసైడ్ అయినప్పుడు, స్వామికి ఎలా నేను క్షమాపణ చెప్పాలి అనేది నాకు స్ఫురణకొచ్చింది పద్మిని. ఎందుకంటే ఇంత ధైర్యం, వద్దన్న పని చేసి మళ్ళీ ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి స్వామికి అసలు నిజంగా నేను ఎదుర్కోలేకపోయాను. అంటే ఎదురెళ్ళలేకపోయాను స్వామికి. నువ్వే ఎలా అయినా చెయ్యి స్వామి అని నేను అనలేకపోయాను అసలు. ఎందుకంటే నో వచ్చింది గదా! నా మనసు అంగీకరించలేదు. మా వారు గూడా అన్నారు, "దండం పెట్టుకో ఏదైనా దొరుకుతుంది" అంటే ఏమని దండం పెట్టుకోవాలి? స్వామి వద్దన్న పని చేసి ఇంకేం దండం పెట్టుకోవాలి అని కొంచెం గట్టిగానే మాట్లాడడం జరిగింది. "నీ ఇష్టం మరి నువ్వేం చేస్తావో చెయ్యి. నాకైతే చాలా టెన్షన్‌గా ఉంది" అని అన్నారాయన. అప్పుడు స్వామికి ఎట్లా నేను ఆహ్, క్షమాపణ చెప్పాలి అనేది నాకు స్ఫురణకొచ్చిన తర్వాత గబగబా ఇంకా లేచేసి ఆహ్, ఆహ్, దేవుడి రూమ్‌లోకి వెళ్ళిపోయి, స్వామి ఇది ఇలా అని చెప్పి ఆయన ఎలా నాకు స్ఫురణకొచ్చిందో అలా క్షమాపణ చెప్పుకొని, ఈ బిర్యానీ ఆకు వెంటనే రెమెడీ చేయాలి అని చెప్పి అప్పటికప్పుడు తెప్పించుకుంటే, అన్ని అన్ని ఆకులు ఛిద్రంగా ఉన్నాయి పద్మిని. ఒకదానికి చిల్లుంటుంది, ఒకదానికి కాడ ఉండదు. అట్లా అన్ని ఛిద్రం అయిపోయి ఉన్నాయి. 3 ఆకులు మంచిగున్నాయి అందులో. ఎంత చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు మనం తీసుకున్న లీఫ్ కంటే కూడా చిన్నగా ఉన్నాయి. అనని "ఎలా రాస్తావో నువ్వే రాయి" అని అన్నారు ఈయన. నేను మామూలుగా పెన్ తీసుకొని నేనొకటి, మా వారొకటి, మా మేనత్త తెలుసు కదా! అత్తయ్య ఉంది కదా! అత్తయ్య ఒకటి. అంటే నేనెందుకు రాసానంటే విషమ సమస్యగా ఉంది గదా! నా మాట గాకపోయినా ఆయన మాట వింటారు. ఆయన మాట గాకపోయినా అత్తయ్య మాటన్నా యూనివర్స్ తప్పకుండా చేస్తుంది అనే నమ్మకంతో నేనేం చేస్తున్నాను ఈ మధ్య అంటే, లలిత అమ్మవారికి గూడా ప్రత్యేకంగా ఆవు నెయ్యితో దీపం పెడుతున్నాను అమ్మవారికి. అంటే లలిత అమ్మవారు, ఇటు శ్యామలమ్మ, వారాహి అమ్మవారు ముగ్గురు ఉంటారు. ముగ్గురికి నేను దీపం ప్రత్యేకంగా పెడతాను అని డిసైడ్ చేసుకున్నాను. అలా ఒక 2 నెలల నుంచి ఆల్మోస్ట్ పెడుతున్నాను అమ్మవారికి. అమ్మ, అమ్మ లేదు నాకు చెప్పడానికి. ఇది బాధ అని చెప్పి.
అందరూ ఇంట్లో వాళ్ళందరూ కూడా నేను ధైర్యం ఇవ్వాల్సిందే ఇంట్లో. ఎవరు కూడా అంత హ్మ్. ఏదైనా కష్టం వస్తే Bold గా. తొందరగా Hmm. ఇదైపోతారు, బాధపడిపోతారు తొందరగా. మీకే చెప్తున్నానమ్మా, ఇది నీ దీపంలోనే ఈ బిర్యానీ ఆకుని నేను కాలుస్తున్నాను. ఇది నువ్వే దగ్గరుండి చెయ్యాలి. అమ్మవు గదా! తొందరగా చేస్తావన్న నమ్మకం నాకుంది అని చెప్పడము. అలా అదేంటి ఎప్పుడైతే మనం కాల్చేస్తామో ఆ బూడిదంతా గూడా దగ్గరగా ప్లేట్‌లో పడకుండా, కింద పడకుండా తీసుకోవడము. అలాగే మనం విశ్వానికి సమర్పించడం జరిగింది. నెక్స్ట్ డే పనయిపోయింది పద్మిని. అవును. అమేజింగ్. అయితే అంత ఆ ఫాస్ట్‌గా పని కూడా రిజల్ట్స్. ఫాస్ట్‌గా వచ్చింది. ఆ నెక్స్ట్ డే మనకు పని చేసిన అతను మధ్యవర్తి చాలా నలిగిపోయాడు ఈ విషయంలో. అతను ఏమన్నాడో తెలుసా? మేడం 10 వరకు గూడా నమ్మకం లేదు ఈ పనవుతుంది అని. కానీ సడెన్‌గా ఎట్లా అరేంజ్ అయ్యాయో నాకైతే తెలీదు గానీ 11:30 కల్లా మొత్తం అంతా పనయిపోయింది. 12 కల్లా ఇప్పుడు 12:30కి మీ ముందున్నానండి అని జెప్పాడు. పనైపోయింది. పనయిపోయింది. రైట్ అక్క. అథెంటికేషన్ ఒకసారి చెప్పండక్క. బిర్యానీ ఆకు అథెంటికేషన్ ఏంటి? అంటే ఇట్లాంటి రెమెడీ చేయడానికి వాట్ ఈస్ ద అథెంటికేషన్? ఇప్పుడు ఎవరైనా కూడా మీరు ఇప్పుడు చూడండి, ఫస్ట్‌లో మీకెవరైనా వచ్చినప్పుడు డాక్టర్స్ మెడిసిన్ కొత్తగా స్టార్ట్ అయింది అని అన్నప్పుడు గుండె 72 సార్లు కొట్టుకుంటుంది. లేకపోతే కిడ్నీలు ఫిల్ట్రేషన్ చేస్తాయి. వాయువు తీసుకుంటాయి, వదులుతాయి లంగ్స్ అని అన్నప్పుడు అథెంటికేషన్ అని అడిగితే ఎవరు మాత్రం ఏం చెప్పగలుగుతారు? ప్రాక్టీస్. నెమ్మదిగా ప్రాక్టికల్‌గా వస్తూ ఉంటుంది ఏదైనా ప్రాక్టీస్. కూడా. ప్రాక్టీసే మెల్లగా. వస్తూ ఉంటుంది. హ్మ్. అలానే మీరొక్కటి గుర్తుపెట్టుకోండి. ప్రపంచం మొత్తం ఈ మొత్తము అంటే ఈ లోకమంతా కూడా, ప్రపంచం అంతా కూడా సనాతన ధర్మం పరిడవిల్లింది ఒకానొకప్పుడు అనేది నా గట్టి నమ్మకం, విశ్వాసం. మీరు చూస్తే ఎక్కడైతే నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే 9వ తరగతిలో నేను డాన్స్‌ని పెర్ఫార్మ్ చేయడానికి నేను జైపూర్‌కి వెళ్ళినప్పుడు ఆహ్, జైపూర్ వీళ్ళుంటారు గదా! రాజప్రసాదాలు అన్నీ చూపిచ్చారు. అక్కడున్న యువరాణితో గూడా మేము ఫోటో దిగడం జరిగిందనమాట. నేను చాలా అదృష్టవంతురాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ మనకి రాముల వారి గుడి కట్టినప్పుడు మేము కుషుడికి సంబంధించిన ఫ్యామిలీ మాది అని జెప్పి ఆవిడ స చెప్పిందనమాట. ఆవిడ విట్‌నెస్ గూడా సబ్మిట్ చేసింది. కుషుడికి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళది అని చెప్పి. అలాగే లవుడికి సంబంధించింది ఎక్కడ ఉంది అనంటే బ్యాంకాక్‌లో ఉందిట. మీకు బ్యాంకాక్‌లో గూడా రామాయణం అనేది స్కూల్స్‌లో గూడా నేర్పిస్తారు అనేది నేను విన్నాను. ఓకే. అంటే ఏంటి? ప్రపంచం మొత్తం సనాతన ధర్మం పరిడవిల్లింది. ఖచ్చితంగా. ఎక్కడన్నా మధ్యలో మారిపోయిందేమో. వేరే వేరే మతాలొచ్చేసి మారిపోయిందేమో గానీ, దాని మూలాలు మాత్రం ఎక్కడికక్కడ మనకి చెప్తూనే ఉంటుంది. మీకిప్పుడు బిర్యానీ ఆకు అంటే ఎక్కడిది అంటే ఇది గ్రీకుకి సంబంధించింది. ఓకే. గ్రీకులకు సంబంధించింది. గ్రీకులలో మీరు చూస్తే రోమన్ గాడ్స్ అని మీరు కొట్టండి. అన్నీ మనకి సంబంధించిన గ్రహాలే ఉంటాయి. ఎవరెవరు? జూపిటర్ అంటే గురుగ్రహం. గురుగ్రహం. వీనస్ అంటే శుక్రుడు. అలాగే మార్స్. మార్స్. అలాగే వాళ్ళు ప్రతి దానికి మనం ఎట్లయితే పంచభూతాలు అని అనుకున్నామో, వాళ్ళు ప్రతి దానికి ఒక పేరిచ్చి గాడ్ ఆఫ్ సీ, అలాగే అపోలో గాడ్ ఆఫ్ మెడిసిన్ ఇట్లా అని చెప్పి పెట్టుకున్నారనమాట వాళ్ళు. అంటే ఏంటి, మన సనాతన ధర్మంలో నుంచే అవి కూడా వచ్చాయి అనేది నా గట్టి నమ్మకం. ఇప్పుడు ఎక్కడో కంబోడియాలో ఎలా దొరుకుతుంది శివలింగము, ఎక్కడో ఇండోనేషియాలో వినాయకుడి బొమ్మ నోట్ల మీద ఎట్లా ప్రింట్ చేస్తారు, అర్థమైందా? సో ఇది కూడా ఎక్కడో సనాతన ధర్మంలోనే ఉందేమో, అందుకే ఇంత బాగా హెల్ప్ చేస్తోంది మనకి. లేకపోతే ఎందుకు హెల్ప్ చేయాలి? ఒక ఆయన అన్నాడు పొగాకు కాల్చండి అని అన్నాడు. కాలిస్తే నువ్వు పోతావు, పక్కనున్న పీల్చిన వాడు పోతాడు. దీంట్లో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. దాంట్లో పొగాకు, ఒక నిమిషం, పొగాకు కాలిస్తే ఏమొస్తుంది చెప్పు? ఆ పొగ అనేది అటు నేచర్ కి మంచిది కాదు, కాల్చేవాడికి పీల్చేవాడికి మంచిది కాదు. నువ్వు కాలుస్తుంటే మిగతా వాళ్ళందరికీ కూడా మంచి చెయ్యదు. అందుకనే అది బ్యాన్ చేయబడింది. బిర్యానీ ఆకులో ఉన్న మెడిసినల్ క్వాలిటీస్ మీరు చూడండి, మంచి అరోమా వస్తుంది. అలాగే మనకి బిర్యానీ ఆకేసి కొంతమంది అన్నం వండుతారు. ఎందుకనంటే
ఏదున్నా కూడా దోషం ఏమన్నా ఉంటే కూడా మనకి కడుపులో ఉన్న దోషాలు అవి కూడా తొలగింపజేస్తుంది అనమాట. అందుకే దాన్ని హిందీలో తేజ్ పత్తా అంటారు. ఇది ఘాటు అనేది ఉంటుంది, కారం అనేది ఉండదు, ఘాట్ అనేది ఉంటుంది. దానివల్ల కూడా మనకి ఈ అరోమా వల్ల ఏమో స్వాంతన లభిస్తుంది ఒకటి, ఘాటు వల్ల ఏమో ఈ క్రిమి కీటకాదులు ఏమన్నా ఉంటే కూడా అవన్నీ కూడా హరింపబడతాయి అని చెప్పొచ్చు అనమాట. కోరికను ఎలా నెరవేరుస్తుంది ఇది అని అంటే మీ సమాధానం? కోరికని ఎలా నెరవేరుస్తుంది అని అంటే, మీరు హోమంలో ఎప్పుడైతే కూర్చొని హవిస్సునిస్తున్నారు, బలానా మారేడు దళాలతో పూజ చేయమన్నారమ్మా, శివుడికి ఎట్లా ఇస్తారు మీరు మారేడు దళాలతో? హోమంలో మనం సమర్పించుకుంటే అయిపోతుంది కదా. అక్క ఇన్ని తెలుసు కదా అక్క, చెరుగడ్డలు తీసుకొచ్చి ఇద్దాం అక్క అని నువ్వు చెప్పేదాకా నాకు ఐడియా రాలేదు. మనం ఎన్ని పూజలు చేసుకుంటుంటాం కదా. అవును పద్మిని నువ్వు చెప్పావు కరెక్ట్ అని చెప్పి చెరుగడ్డలు తీసుకొస్తున్నాను. చెరుగడ్డలు హోమంలో వేస్తే అంటే మరి అగ్నిభట్టారకుడు అర్పిస్తాడు దేవతలకనే కదా. మనం డైరెక్ట్ గా అంత ఎవరం కూడా అదేంటి చివరికి ఆ ఏనుగు చేసినంత పుణ్యం కూడా చేసామో లేదో తెలీదు. ఆయన వచ్చి డైరెక్ట్ గా మనం అంటే దర్శనం ఇచ్చి రక్షించడానికి. కాబట్టి ఇది కూడా సమర్పించినట్టే కదా. మనం ఆ అగ్నిలో కాలుస్తున్నాము చక్కగా, అది సమర్పిస్తున్నాం యూనివర్స్ కి. ఇంకా దానికి సంబంధించింది ఏముంది? పామరుడు ఉన్నాడు అనుకో, ఏం చేస్తాడు? నీకు హోమం చేయడానికి రాదు, నీకంత టైం లేదు, నీకంత శక్తి లేదు, ఆర్థికంగానూ లేదు, పిలిచి చేయడానికి కూడా నువ్వు అశక్తుడివి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఈ రెమెడీ చేయాలి. అయితే మనకి వర్క్ అయిపోయింది. మేము వర్క్ అయిపోయినప్పుడు వెంటనే నాయన ఈరోజు ఇవాళ ఈ పని అయిపోయిన వెంటనే యాదగిరిగుట్టకు వచ్చేస్తామని స్వామికి చెప్పడం జరిగింది. అలసిపోయావు కదా రేపు వెళ్దామా అని అంటే కూడా ఆయన లేదండి స్వామికి మాట ఇచ్చాము, వెళ్ళాల్సిందే ఇవాళ అని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది అనమాట. అంటే ఏంటంటే భగవంతుడు తప్పకుండా మన మాట వింటాడు. విశ్వంలో విశ్వవ్యాప్తి, ఆ విశ్వం మొత్తం వ్యాప్తించి ఉన్నాడు అనేది నా గట్టి నమ్మకం. యూనివర్స్ అంటే అదే విశ్వం, అది విశ్వం విష్ణుర్వ షట్కారో. ఎందుకంటే ఇంకా అంతకు మించి అథెంటికేషన్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం చెప్పు. ఇప్పుడు ఎక్కడన్నా రాసుంది చేసింది అని అంటే తప్పకుండా మీరు అడిగారు కాబట్టి ఎక్కడో అక్కడ దొరకకుండా పోదు. ఎందుకంటే ఇప్పుడు నేను లా ఆఫ్ మేనిఫెస్టేషన్ మీద చాలా బుక్స్ చదువుతున్నాను. తెలుగులో మీకు అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా భగవంతుడు కాస్త తెలుగు పరిజ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి తప్పకుండా తెలుగులో రాయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా మీ అందరికీ అర్థమవుతుంది. అప్పటికి ఇంకా కూడా గట్టిగా చెప్పుకుందాం. తప్పకుండా. ఇప్పుడు జాబ్ కోసం ఎలా మీరు చేసుకోవచ్చు? ఒక్కటి మాత్రం వాస్తవంగా చెప్తున్నాను, నేను అలోపతి ఇక్కడ పుట్టిందా? కాదు కాదు, ఎక్కడ పుట్టింది తెలియదు. బ్రిటిషర్స్. బ్రిటిషర్స్. అందుకనే కదా పాపం ఝాన్సీ రాణి భర్త ఏ మందు అయితే నా బిడ్డకి అందనీయకుండా చేశారు, బిడ్డకి మందు అందనీయకుండా చేస్తేనే ఆవిడ మొదట బిడ్డ చనిపోతాడు అనమాట, నెలలు పిల్లవాడు. ఏ మందు అయితే నా బిడ్డకి అందలేదో ఆ మందు నాకు కూడా వద్దు అని చెప్పి ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకోలేదు ఆయన వేసుకోలేదు. ఆయన చనిపోయాడు అనమాట. ఆవిడంటే యుద్ధంలోనే పోయారు. ఆవిడ ఆ భర్త వేసుకోలేదు అనమాట. అంటే ఏంటి అలోపతి అక్కడే పుట్టింది కదా, మరి వేసుకోకండి, సనాతన ధర్మం కదా, డోలోలు వేసుకోకండి, వదిలేసేయండి. ప్రతిదానికి డోలో వాడుతున్నాం కదా ఇప్పుడు, అవునా కదా. సనాతన ధర్మం ఇవ్వలేదు డోలో, అలోపతిక్ మెడిసిన్ మనది కాదు అని చెప్పి మానేయండి. కావాలనుకున్న వాళ్ళందరూ వాడండి, బిర్యానీ ఆకు కూడా వాడండి. ఓకే రైట్. ఇది సమస్యల్ని తీర్చేటటువంటి ఇది అంత కనిపెట్టినా కూడా మీకు పారాసెటమాల్ కింద ఏం రాస్తాడో తెలుసా? ఎక్కువగా పారాసెటమాల్ వాడితే లివర్ పాడవుతుంది అని రాస్తాడు. దానికి మళ్ళీ కనిపెట్టారు, దానివల్ల ఎవరు ఇబ్బంది పడట్లేదు, జ్వరం తగ్గుతుంది అని చెప్పి అంటారు మళ్ళీ. అంటే ఏంటంటే ఎవరికన్నా పాడవుతుందేమో కానీ ముందైతే రాస్తారు. దానికి అది డిస్క్లైమర్. దీనికి డిస్క్లైమర్ ఏమిటో తెలుసా? పక్కవాడు నాశనం అయిపోవాలను, లేకపోతే ఇవాళ మా అమ్మ మా నాన్న ఒప్పుకోవట్లేదు, రేపు పొద్దున్నే నేను వాడితో పెళ్లి చేసేసుకోవాలను, ఇలాంటి కోరికలు మాత్రం నెరవేర్చదు. ధర్మము, ధర్మబద్ధమైన కోరిక, సత్యమైన వాకిచ్చే మీ మనస్సు తప్పకుండా దృష్టి కేంద్రీకరిస్తే తప్పకుండా మీ పని అవుతుంది. జాబ్ కోసం ఎలా బిర్యానీ ఆకు రెమెడీని చేయొచ్చో ఇవాళ మనం చూస్తున్నాము. ఒకసారి క్లోజ్ లో కూడా చూద్దాం రండి. నేను ఎలా రాశానో అలానే రాస్తున్నాను. నాకు పని అయినప్పుడు నేను ఎలా రాశానో అలానే రాస్తున్నాను. ఈ మధ్యలో ఫస్ట్ సెంటర్ లో మనం రెడ్ డాట్ పెట్టేద్దాం.
ఇప్పుడు జాబ్ కోసం చెప్తున్నారు కదా మీరు, జాబ్ కోసం చెప్తున్నాను. చెప్పండి అక్క. కనపడుతుందా? నేను చెప్తాను రాసిన తర్వాత. Hmm. ఇక్కడ డాట్ పెట్టేసిన తర్వాత నేను ఏం చేశాను అంటే విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ శ్రీ లక్ష్మీ నరసింహ అని రాశాను. ఓకేనా? మీరు మీ ఇష్ట దైవంది రాసుకోండి. ఎవరన్నా బాబా గారిని నమ్మితే తప్పకుండా విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ శ్రీ షిరిడి సాయి బాబా గారు అని రాసుకోండి. ఓకే? దాని తర్వాత I I got. got my dream job. మీరు ఎప్పటి వరకల్లా అంటే డేట్ రాసుకోండి. ఓకే? నేను ఏం చేశాను అని అంటే 1/3/2024 నా పని అయిపోయింది అని చెప్పి రాశాను అనమాట. ఎందుకంటే అదే నాది లాస్ట్ డే కాబట్టి ఆ పని అవ్వడానికి ఆ డే నేను రాశాను. మీకు ఒక 1 month టైం ఇచ్చుకోండి. కనీసం ఒక 1 month టైం పడుతుంది కదా పద్మిని, ఇప్పుడు జాబ్ వాళ్ళకి రావాలి అంటే 1 month టైం అని అంటే మీరు ఎంత ఎంత ఇప్పుడు ఇవాళ 5th March కదా, 5th April 24 2024 ఐ గాట్ మై డ్రీమ్ జాబ్ బై అని రాసుకోండి. ఓకే? బై అని పెట్టేసాడు. 1176 అని చెప్తూ ఉంటారు కదా, అదే రాయాలి. 1176 దండం పెట్టుకోవచ్చు, రాయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి పెద్ద అక్షరాలతో ఇక్కడ రాస్తున్నాను. ఈ బిర్యానీ ఆకు మీద ఏదైతే నేను రాశానో అదే మీకు ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే డాట్ ఇట్లా రౌండ్ డాట్ పెట్టుకోండి. ఓకే? పెట్టుకున్న తర్వాత అని రాసుకోండి. 24. మనం ఇంకా 2020లోనే ఉన్నాము. ఓకే ఓకే రైట్ అక్క. ఇప్పుడు వేరే ఏ కోరికైనా చేసుకోవాలి అనుకుంటే ఇట్లాగేనాక వేరే ఇట్లా ఇంకా ఏ కోరికైనా, ఏ కోరిక ఏంటి అనేది తెలుగులో మీరు రాసుకోవచ్చు. ఒకవేళ తెలుగులో రాయాలనుకుంటే తెలుగులో నాకు నచ్చిన జాబ్, ఉద్యోగం వచ్చింది. మీకు ఏదైనా కంపెనీ ఉంది, మీరు ఒక ఫస్ట్ ఇంటర్వ్యూ అయిపోయింది మీకు, ఓకే, సెకండ్ ఇంటర్వ్యూ, ఆ కంపెనీ పేరు నాకు ఆ కంపెనీలో ఆ కంపెనీ పేరు రాసి ఉద్యోగం వచ్చింది అని చెప్పి రాసుకోండి. ఓకే? అంతే. రైట్ అక్క. జాబ్ కోసం చక్కగా ఇలా రాసేసుకున్నాము. తర్వాత ఏంటక్క ప్రొసీజర్? చక్కగా మీరు దేవుడి దీపంలోనూ ఇది కాల్చొచ్చు, లేదు అంటే బయట ఏదైనా కర్పూరం పెట్టుకొని కూడా చక్కగా కాల్చేసి యాషెస్ అంతా తీసేసుకొని బూడిదంతా తీసేసుకొని మీరు చక్కగా విశ్వానికి సమర్పించేసాయి. రైట్ అక్క. రైట్. అయితే ఇప్పుడు మీరు స్వామి పేరు రాశారు కదా, దాన్ని కాల్చొచ్చా అని అడిగితే దానికి మీ సమాధానం? స్వామి పేరుని రాసి ఎవరికి సమర్పిస్తున్నాం? విశ్వానికి సమర్పిస్తున్నాం. అట్లా కాల్చకుండా సమర్పించే ప్రక్రియ ఏది మన దగ్గర లేదు. ఓకేనా? వాటర్లో అన్నా తడపాలి, లేకపోతే కాల్చనన్నా కాల్చాలి. కానీ ఈ రెమెడీలో మాత్రం కాల్చండి అని చెప్పారు. అయితే మనం ఏది కాల్చట్లేదు. మనకు వంట చేసుకోవడానికి ఇప్పుడంటే గ్యాస్ సిలిండర్ వచ్చిందనుకో, కట్టెల పొయ్యి మీద వంట చేసుకోలేదా, బొగ్గులు కాల్చలేదా, కట్టెలు కాల్చలేదా, అవి వేసేటప్పుడు పూలు వేయట్లేదా, మనం చక్కగా పట్టు చీర సమర్పించట్లా అమ్మవారికి? అమ్మ అంత పెద్ద పట్టు చీర ఇచ్చేస్తున్నా అంటే అది మన అజ్ఞానం. అది అవునా కాదా? ఇద్దామక్క ఇవాళ చిల్కాకు పచ్చి చీర ఇద్దామని అన్నావు నువ్వు. అవునవును ఇద్దామంటే చిల్కాకు పచ్చిలో రంగులో ఆ జ్వాల రాగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాం మనము. మా అమ్మవారు కట్టుకుందన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యాం. అవునా కాదా? అలానే స్వామి దగ్గరికి అది ఎలా వెళ్ళాలి, ఎలా చేరుకోవాలి? అలా అగ్ని భట్టారకుడు మాత్రమే చేర్చగలుగుతాడు ఏదైనా కూడా, కాబట్టి అది చేర్చాలి. సో ఉద్యోగం వచ్చింది అని డెఫినెట్ గా ఇది మనము కాల్చేటప్పుడు. అయితే 1176 ఎలా యూటిలైజ్ చేయాలి, ఎట్లా చదవాలి, ఎట్లా ఎప్పుడు కాల్చాలి, ఎలా మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు?
ఇప్పుడు ఇది చేసేసిన తర్వాత ఇది కాల్ చేస్తాం కదమ్మా, సమర్పించేస్తాం. ఎలా సమర్పించాలి అంటే మామూలుగా పైకి ఊదేసేసి సమర్పించాలి. అయితే అప్పుడు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ 1176 నా కోరిక నెరవేర్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పుకోండి. తప్పకుండా మీ పని అవుతుంది. రైట్. జాబ్ రావడానికి ఎన్నాళ్ళు చేయాలి అంటే జాబ్ వచ్చేంత వరకు మినిమం టు మినిమం ఎన్ని డేస్ చేయాలి? ఒక్కసారి చేసి ఊరుకోవచ్చు, Mm. లేదు అంటే కనుక 2-3 డేస్కి ఒకసారి చేసుకోవచ్చు. Mm. ఒకసారి చేసిన తర్వాత మనం కాన్సన్ట్రేషన్ అనేది మనకి ఎట్లా వస్తుంది, ఇంటర్వ్యూ కాల్స్ ఏమైనా వస్తున్నాయా మనకి అనేది అబ్జర్వ్ చూసుకోండి. చేసుకో. 5-6 days లో కూడా కాల్ రాలేదు ఇంకా అని చెప్పినప్పుడు మళ్ళీ చేయండి, Mm. తప్పకుండా వస్తుంది. రైట్. బ్యూటిఫుల్ అక్క. మధ్యలో డాట్ ఎందుకు పెట్టారు? డాట్ సూర్య చంద్రులకి Mm. వాళ్ళే సాక్షి అన్నమాట. ఈ Mm. కోరిక నెరవేరింది అని చెప్పడంలో Mm. వాళ్ళే సాక్షిభూతులు కాబట్టి డాట్ పెట్టాను, సింబాలిక్ గా అలా పెట్టారు. సింబాలిక్ గా పెట్టాను. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. థ్యాంక్స్ అక్క. ఒక్కసారి కోరిక తీరిన తర్వాత గ్రాటిట్యూడ్ ఎలా చూపించాలి? మీరు చక్కగా ఏదైనా చాలా మంది బాధపడుతున్నారు, తప్పకుండా నేను ఆ రెమెడీ చెప్తాను. రైట్. ఇది ఇంక్రిమెంట్స్ కోసం అయితే అక్క? ఇంక్రిమెంట్స్ కోసం అయితే మీరు బలానా ఇంక్రిమెంట్ నాకు వచ్చింది అని చెప్పి రాసుకోండి, తప్పకుండా మీకు వస్తుంది. Right. అలా పనైన వాళ్ళందరూ కూడా కమెంట్ చేయండి. రైట్. కమెంట్ ఖచ్చితంగా చేయండి. డెఫినెట్ గా పాజిటివిటీని స్ప్రెడ్ చేసే టైం ఆసన్నమైంది కాబట్టి ఖచ్చితంగా లెట్స్ స్ప్రెడ్ ద పాజిటివ్ వైబ్స్ ఎవ్రీవేర్. రైట్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అక్క. నమస్తే.